అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దివ్య మురళీ మనిషిని తెలుసుకొని పద్మావతిని క్షమాపణ అడిగిన అను. మురళీ మనిషిని దివ్య అనుకి తెలిసిపోయిందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక అను అయితే పద్మావతిని మాటలతో చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక పద్మావతి అయితే అక్క ఎందుకు ఇలా మారిపోయింది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని తను కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఒకరోజు దివ్య అయితే ఇక మురళి కాల్ చేస్తాడు. నేను ఒకసారి కలవాలి అని అంటూ ఉంటాడు మురళి. సరే బావా, మనం ఎప్పుడు కలుసుకునే పార్కు దగ్గర కలుసుకుందాం అని అంటూ ఉంటుంది దివ్య అయితే. ఇక పార్కు దగ్గరికి దివ్య మురళిని కలుసుకోవడానికి వెళ్ళడానికి స్పెషల్ క్లాస్ ఉందని ఇంట్లో అబద్ధం చెప్పి బయటికి వెళ్తుంది. తర్వాత పాప అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది. అలా పాప బాగా ఏడుస్తూ ఉంటే పద్మావతి ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. ఏడవకమ్మ అంటూ జో కొడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అను వచ్చి పద్మావతి దగ్గర నుంచి పాపని తీసుకొని, ఎందుకు పాపని ఏడిపిస్తున్నావు, ప్రశాంతంగా నా పాపని ఉండనివ్వవా అని అంటూ ఉంటే, అది కాదక్క, ఇక్కడ ఎండకి బాగా ఉమ్మతంగా ఉండి పాప ఏడుస్తుంది, అందుకే చల్లగాలికి బయటకు వచ్చి అటు ఇటు తిప్పుతున్నాను అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. అప్పుడే ఇక అను అయితే, నా పాపకి ఏం కావాలో నాకు తెలియదు అనుకుంటున్నావా, నేనే నా పాపని తిప్పుతాను, అయినా ఇక్కడేమీ చల్లగాలి వస్తుంది, దగ్గరలో పార్క్ ఉంది కదా, అక్కడికి నేనే తీసుకువెళ్తాను అని అంటూ ఉంటుంది అను అయితే. అప్పుడే ఇక పద్మావతి అయితే, సరే అక్క, నీ ఇష్టం అని అంటూ ఉండగా, చూడు, నా దగ్గరికి రాగానే పాప ఏడు పాపేసింది, నువ్వే పాపని ఏడిపిస్తున్నావు, ఏదో చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. ఇంతలో ఇక పద్మావతి అయితే చెప్తూ ఉంటుంది, చూడక్క, నీ మనసులో నువ్వు నా గురించి ఏదో భేదాభిప్రాయాన్ని పెట్టుకున్నావు, కానీ నేను మాత్రం ఎప్పుడూ నిన్ను మా అమ్మలాగే చూస్తాను, గుర్తుపెట్టుకో అక్క, ఎప్పుడు నువ్వు నాకు అమ్మవే, నీ క్షేమమే నాకు కావాలి, నీ ఆనందమే నా సంతోషం అని అంటూ పద్మావతి లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత పాపని తీసుకొని పార్కుకైతే వస్తుంది అను. పార్కుకి వచ్చాక అప్పుడే పద్మావతి మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అమ్మీని నేను ఎక్కువగా బాధ పెడుతున్నానా, నా మాటలతో తనని చిత్రవద చేస్తున్నానా, అయినా పాప విషయానికి వచ్చేసరికి పద్మావతి ప్రవర్తన బాగుండలేదో, నేను కూడా అలాగే పద్మావతితో ప్రవర్తిస్తున్నాను, అసలు ఏం జరుగుతుంది మా ఇద్దరి మధ్య అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక దివ్య అయితే అటు ఇటు దొంగ చూపులు చూస్తూ పార్కులోకి అయితే వస్తుంది. ఇదేంటి దివ్య అటు ఇటు చూస్తూ పార్కులోకి అంత కంగారుగా వస్తుంది అని చెట్టు చోటనే ఉండి చూస్తూ ఉంటుంది అను అయితే. అప్పుడే ఇక దివ్య నేరుగా మురళి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక మురళి దగ్గరికి వెళ్ళంగానే, ఇదేంటి దివ్య ఎవరినో కలుస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. మురళి అయితే కనిపించడు అనుకి. అసలు ఎవరు ఇతనితో పార్కులో ఎందుకు మాట్లాడుతుంది, ఒకవేళ దివ్యని ఎవరినైనా ప్రేమిస్తుందా, అసలు అతను ఎవరు అని అనుకుంటూ ఉండగా ఒక్కసారి మురళి వెనక్కి తిరుగుతాడు. ఇక మురళి వెనక్కి తిరిగేసరికి అను అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఈ మురళిగాడిని దివ్య కలుస్తుంది, పైగా నవ్వుతూ ఇద్దరు మాట్లాడుకుంటున్నారేంటి అని అనుకుంటూ ఉండగా అప్పుడే పద్మావతి ఈ అను దివ్య లేనిపోని అబండాలు వేసింది, ఎన్నో మాటలు చెప్పింది, అవన్నీ అబద్ధాలేనా అని అనుకి అనుమానం వస్తుంది. ఇక దివ్య అయితే, మొత్తానికి మనం అనుకున్నది సాధించాం బావా, ఆ అక్క చెల్లెలిద్దరి మధ్య నేను చిచ్చు పెట్టాను, ఇక వాళ్ళిద్దరూ ఎప్పటికీ కూడా ఒక్కటి కారు, అలాగే విక్కీ ఆర్యల మధ్య కూడా నేను తుఫాను సృష్టిస్తాను, వాళ్ళిద్దరు కూడా విడిపోయేలా చేస్తాను, ఆ ఇంట్లో ఎవరికి ప్రశాంతత లేకుండా చేస్తాను. అసలు అను పద్మావతిని ఎలా అవమానిస్తుందంటే, అయినా బావా నాకు ఒక తెలియక అడుగుతున్నాను, పద్మావతి చిన్నప్పటి నుంచి చూస్తుంది అను, నేనేదో చెప్పంగానే తను నమ్మేసి పద్మావతిని అవమానించడం ఏంటి, అది అసలు అక్క చెల్లెలి ప్రేమేనా అని అంటూ ఉంటుంది దివ్య అయితే. అది విని అను ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి దుర్మార్గురాలు మాటలు వినా దేవతలాంటి నా చెల్లెల్ని నేను అపార్థం చేసుకున్నాను, నాకు తగిన శిక్ష పడాల్సిందే అని అను బాధపడుతూ ఉంటుంది. చూడు దివ్య, ఎవ్వరికి అనుమానం రాకుండా నువ్వేమో ఆ కుటుంబాన్ని నాశనం చేయి, అరవింద్ని ఎలాగైనా సరే కన్విన్స్ చేసి
లేకపోతే చంపేసి నేను ఆస్తిని నా సొంతం చేసుకుంటాను. అది సంతకం పెట్టే వరకే మనకి ఈ పరిస్థితి. తర్వాత నువ్వు నేను ఇద్దరం పెళ్లి చేసుకొని ఎంచక్క ఫారిన్ వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు మురళి. అయితే అప్పుడే ఇక మురళి అన్న మాటకి పద్మావతి పట్ల నేను ఎంతో అసభ్యంగా ప్రవర్తించాను, తనని ఎన్నో మాటలు అన్నాను, ఈ దివ్య మన కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిందని అనుకోలేదు అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత మురళి వెళ్ళిపోతాడు. దివ్య అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే అను దివ్యకి ఎదురుగా నిలబడుతుంది పాపని తీసుకొని. అనుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది దివ్య అయితే. ఏంటి అను ఇంత కోపంగా నా వంక చూస్తుంది? ఒకవేళ నేను మురళి మాట్లాడుకున్న విషయం తెలిసిపోయిందా ఏంటి అని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక తెలిసిపోయిందా అని అనుకుంటూనే తనైతే చాలా షాక్ అయిపోతూ ఏంటోదినా ఇలా వచ్చావేంటి అని అడుగుతూ ఉంటుంది. ఇలా వస్తే నీ గుట్టు ఎక్కడ రెట్టవుతుందా అని రాకూడదనుకున్నావా అని అంటూ ఉంటుంది అను. అయితే అదేంటోదినా అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా అప్పుడే దివ్య చెంప పగలగొడుతుంది అను. దివ్య చెంప పగలగొట్టి దుర్మార్గురాలా, నువ్వు మావయ్య గారి కడుపులో ఎలా పుట్టావో, అరవింద్ వదిన విక్రమ్ బావ గారు ఎంత గొప్పగా ఆలోచిస్తారో, కనీసం వాళ్ళల్లో నీకు ఒక్క పోలిక కూడా ఎందుకు రాలేదో, అంత గొప్ప తండ్రి కడుపును పుట్టి ఇలాంటి నీచుడితో చెయ్యి కలిపి నీ రక్త సంబంధీకులకి వెన్నుపోటు పొడుస్తున్నావా? అసలు నువ్వు ఆడదానివేనా? అసలు నీకు ఆడదానిలో ఉండే లక్షణాలు ఉన్నాయా అని అంటూ ఉంటుంది అను. అయితే నన్ను నా చెల్లెల్ని వేరు చేసి నువ్వు ఇంటిని ముక్కలు చేసి సంతోషపడాలని అనుకుంటున్నావేమో, అది ఎప్పటికీ జరగని పని. నేను మా అమ్మిని అనుమానించొచ్చు, తనని ఎంతైనా ద్వేషించొచ్చు, కానీ తను మాత్రం ఎప్పటికీ కూడా నన్ను ద్వేషించదు అని అంటూ ఉంటుంది అను. అయితే ఇప్పుడే నీ బండారాన్ని మొత్తాన్ని బయట పెడతాను అని అనగాల్ని నన్ను క్షమించొదినా, నన్ను క్షమించు, నేను ఆ నీచుడిని దగ్గర అవుతుంది ఎందుకో తెలుసా, ఆ నీచుడి దగ్గర అరవింద్ అక్క ఉంది కదా అందుకని అని అంటూ ఉంటే ఇక చాలు, నీ కప్పటి మాటలు మాకు అవసరం లేదు, ఎందుకంటే నీ కప్పటి మాటలు విని నాకు బోరు కొట్టింది. అసలు నువ్వు ఆడదానిగా నాకు కనిపించడం లేదో, నీలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటే పాముని ఇంట్లో పెంచుకున్నట్టే, పాముకి పాలు పోసి పెంచుకొని చివరికి ఆ పాముతోనే మేము కాటేయించుకున్నట్టే అని అంటూ ఉంటుంది అను. అయితే అప్పుడే ఇక దివ్య అయితే ఎక్కడ తన గురించి చెప్తే వాళ్ళు తనని ఏం చేస్తారా అని భయపడిపోతూ ఉంటుంది. ఇక అను చాలా కోపంగా ఇంటికైతే బయలుదేరుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి అను దివ్య నిజ స్వరూపాన్ని, దివ్య మురళి మనిషిని ఇంట్లో అందరికీ చెప్పబోతుందా? అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే